హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవిశ్రీ మిడిల్ క్లాస్ అమ్మాయి. ఈరోజు నేను నా స్టైల్లో మటన్ కర్రీ ఎలా చేస్తాననేది అయితే చూపిస్తున్నానండి. చికెన్ గ్రేవీతో మంచి టేస్ట్తో మంచి ఫ్లేవర్తో ఉండాలి మటన్ అంటే ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. చాలా తక్కువ టైంలో అయిపోతుందండి. ఎక్కువ టైం లేదు, తొందరగా అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ముందుగా మనం తీసుకొచ్చుకున్నటువంటి మటన్ అయితే శుభ్రంగా కడిగి దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసేసుకుని కొంచెం వాటర్ పోసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చేలాగా మటన్ అయితే ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలండి. నేనైతే ఇలాగా కుక్కర్లో వేసుకొని మటన్ అయితే ఒక 1/2 కిలో మటన్ తీసుకున్నాను. దీనిలో కొంచెం ఉప్పు, కొంచెం కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను. ముందుగా అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దానిలో ఆయిల్ వేసేసుకోవాలండి. దానిలో ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసాను, కొంచెం జీలకర్ర వేసేసానండి. ఆ తర్వాత అయితే ఇలాగా అవి ఫ్రై అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగా ఉండాలండి. అంటే ఒక 2-3 ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాను. వేసుకొని దానిలో కొంచెం పసుపు వేసుకొని ఈ ఉల్లిపాయలను అయితే ఫ్రై చేస్తున్నానండి. ఈ ఉల్లిపాయలు కూడా మంచి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేలాగా ఫ్రై అయితే మనకు గ్రేవీ చిక్కదనం బాగా వస్తుందండి. వీటిని మంచిగా చక్కగా ఫ్రై చేసుకుంటున్నాను. కొంచెం సిమ్లో పెట్టుకునే చేసుకోవాలండి. మరి హైలో పెట్టి చేస్తే బాగుండదు, ఫ్లేవర్ కూడా మారిపోతుంది. చూసారు కదా, ఆల్మోస్ట్ చాలా వరకు అయితే మగ్గిపోయాయి. ఇంకా ఇప్పుడు ఇలా మగ్గిపోతే సరిపోతుందండి. ఇప్పుడు దీనిలో అయితే మనం ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా మటను, ఈ మటన్లో వాటర్ రాకుండా ఓన్లీ ఆ పీసెస్ మాత్రం తీసుకొని మటన్ ముక్కల్ని తీసుకొని దీనిలో అయితే వేసేసుకుందాము. ముక్కలు ముక్కలు మాత్రమే వేసుకోవాలండి. వాటర్ మాత్రం వేస్ట్ చేయొద్దు, వాటర్ని అలాగే ఉంచేసుకోవాలి. ముందుగా ఈ మటన్ ముక్కలు మొత్తం వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాము. కలిపి కాసేపు అయితే ఆయిల్లో ఇలా మగ్గనివ్వాలండి. ఉల్లిపాయలు ఆయిల్ ఉంది కదా, దీనిలో బాగా మగ్గిపోవాలి ముక్కలు కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు మనం మటన్ని మగ్గించలేదు, దీన్ని కొంచెం కలర్ వచ్చేలాగా మగ్గించుకోవాలండి. అలాంటప్పుడు అయితేనే పచ్చివాసన లేకుండా మటన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా మటన్ని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా, దీనిలో వాటర్ ఉన్నాయి కదా, అవేనండి ఇవి. ఈ మటన్ చాలా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే పోసుకోవాలి. చూసారు కదా, మంచిగా ఎర్రగా మగ్గిపోతుందండి మటను. ఇలా ఫ్రై అవ్వాలి మటన్ ఎప్పుడైనా కానీ. నూనె తేలాలండి, చుట్టూతా నూనె తేలేలాగా కనిపిస్తుంది కదా నూనె, అలాగా నూనె తేలేలాగా మంచిగా ఫ్రై అయినప్పుడే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ వస్తుంది. దానిలో ఉండే పచ్చిదనం అనేది పోయినట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడైతే కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇది కొంచెం స్టీల్ కడాయిలు కదా, కొంచెం అడుగంటుకుంటూ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకోవాలండి. ఇందాక నేను కొంచెం కొంచెం మాత్రమే వేశాను ఉప్పు కారం ఉడికించేటప్పుడు, ఎందుకంటే పచ్చి మటను ఫ్లేవరు అదంతా ఉప్పు కారం పడితే బాగుంటుంది కదా, చప్పగా లేకుండా ఉంటుంది కాబట్టి అలా మటన్కి పట్టడం కోసం కొంచెం కొంచెం యాడ్ చేశానండి నేను. ఇంకా దీనిలో అయితే టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే కారం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడే వేసుకొని మంచిగా మగ్గించుకోవాలండి. కారం కూడా ఇందాక కొంచెమే వేసాను కదా, ఇప్పుడు కర్రీకి టేస్ట్కి సరిపడా కారం వేస్తున్నాను. ఇలా కారం కూడా వేసుకొని మొత్తం కలిసేలాగైతే కలుపుకొని కాసేపు అయితే మగ్గనివ్వాలండి. ఈ ఉప్పు కారాలు కూడా మగ్గాలి. మటన్ ముక్కకైతే ఉప్పు కారం పట్టాలి. ఇలా కలిపేసుకొని ఒక్క నిమిషం మూత పెట్టేసుకుందామంటే, మూత పెట్టుకుంటే మంచిగా ముక్కకి ఉప్పు కారం అనేది పడుతుంది. అడుగంటకుండా చూసుకోవాలి జాగ్రత్తగా. ఇంక ఇప్పుడు మళ్ళీ చూద్దాం, ఒక 2 నిమిషాల తర్వాత చూద్దాము. చూసారు కదా, మంచిగా మగ్గిపోయింది. ఇంకా అడుగంటే స్టేజ్లో ఉంది కాబట్టి ఇంకా ఇప్పుడు దీంట్లో అయితే మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి. ముందుగా మటన్ ఉడికించిన వాటర్ ఉంది కదా, అవి పోసేసుకొని అవి సరిపోదు అని అనుకున్నప్పుడు ఇంకాస్త వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మటన్ ఉడికించాం కదా, కొంచెం వాటర్ చూసారా ఫ్యాటీగా కనిపిస్తున్నాయి. ఇంకా కాస్త వాటర్ యాడ్ చేసుకోవాలండి. సూప్ ఇదే సరిపోదు కదా మనకి. మటన్ కూడా ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయిందిలే, కానీ ఇంకాస్త ఉడకాలి. పూర్తిగా ఉడికించాం కదా, ఒక 3-4 విజిల్స్ మాత్రమే పెట్టి ఉడికిస్తాం మటన్ని. ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉడుకుతుంది మటను. ఆల్మోస్ట్ దాదాపుగా తొందరగా ఉడికిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ సగం ఉడికిపోయింది కదా.
దీన్ని కాసేపు అయితే ఉడికించుకుందాము. చూసారు కదా, దగ్గరగా అవుతుంది కర్రీ కూడా. మటన్ కూడా మొత్తం ఉడికిపోయే ఉంటుంది నాకు తెలిసి. ఇంకా దీనిలో అయితే మనం చివరిగా గరం మసాలా యాడ్ చేసేసుకోవాలండి. నేనైతే కొంచెం ఒక స్పూన్ గరం మసాలా యాడ్ చేస్తున్నాను. అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ మసాలా వేసుకున్న తర్వాత ఇంకా చిక్కగా అయిపోతుంది కదా కర్రీ. ఇప్పుడైతే కొత్తిమీర యాడ్ చేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒక్క నిమిషం అలా ఉంచుకొని మూత పెట్టేసి స్టవ్ ఆపేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఫంక్షన్స్లో చేస్తుంటారు కదా మటన్, అంతకంటే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి.